హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు సండే కదా, నేను మా డాడీ ఇద్దరం కలిసి మార్నింగే చేపలు తీసుకొని రావటానికని వెళ్తున్నాము. హాలిడేస్ ఇచ్చారు కదా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. పిల్లలిద్దరేమో నిద్రపోతున్నారు, అందుకనే చెప్పి నేను కూడా వెళ్ళాను చేపలు తీసుకొని రావటానికి. మీకు ఇలా ఎవరికైనా ఇష్టమా సండే డాడీ వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళి ఫిష్ కానీ మటన్, చికెన్ అలా తీసుకోవటం? నాకు చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు. మా డాడీతో పాటు బయటకు వెళ్ళి సండే అన్నీ తీసుకొని రావటం. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే చేపలు అమ్ముతారు. అంటే లైవ్గా ఉంటాయి, ఇవి చనిపోయినవి కాకుండా. మనకి ఏది నచ్చితే ఆ చేప తీసుకోవచ్చు. అందుకే మేము ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాం చేపలు తీసుకోవడానికని. ఇక్కడ మేమైతే 2 చేపలు తీసుకున్నాము. ఒక్కొక్కటి 1.5 kg ఉన్నాయి అనమాట. మొత్తం 2 కలిపి 3 కిలోలు ఉన్నాయి చేపలు. మీకు చేపల్లో ఏ రకం చేపలు అంటే ఇష్టం? మేము ఎక్కువ రాగండ్లు, బొచ్చులు అంటారు కదా, అవే తీసుకుంటాము. ఇక్కడ ఇంకా చేపలు తీసేసుకొని కట్ చేపించడానికని ఇచ్చాము. వాళ్ళు కట్ చేసేటప్పుడు అడుగుతున్నారు మీకు కర్రీకా ఫ్రైకా అని చెప్పి. కొన్ని ముక్కలేమో లావుగా, కొన్ని ముక్కలేమో పలచగా కట్ చేపించుకున్నాము. ఇంటికి చేప ముక్కలను తీసుకొచ్చి 3 సార్లు నీట్గా వాటర్తో వాష్ చేసినాక ఒకసారి ఉప్పు, పసుపు వేసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇంకా నేను ఇక్కడ కర్రీ చేస్తుంటే మా తమ్ముడు వచ్చి, ఎప్పుడు నువ్వే నా కర్రీ చేసేది, ఈసారి నేను చేపల పులుసు పెడతాను, అందరు టేస్ట్ చేయండి నా వంట అని చెప్పి వాడు తీసుకున్నాను అన్నమాట. ఇవాళ బాధ్యత అంతా ఇంకా దేవుడి మీద భారం వేసి ఇంక ఇవాళ వంట మాత్రం వాడికి అప్పచెప్పాము. చేసేది తక్కువ కానీ ఓవర్ యాక్టింగ్ మాత్రం చూసారు అట్లా చేస్తున్నాడు. ఎవరైనా చూసారంటే పాపం నిజంగా పిల్లోడి చేత వంటలనే చేపిస్తున్నారేమో అనుకుంటాడు. వాడికి తింటాం తప్ప వంటం రాదు, కానీ వాళ్ళు ఏంటో మా మీద ప్రయోగం మాత్రం బాగా చేస్తున్నాడు. చేపల కర్రీకి అని చెప్పి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి అవి వేసుకున్నాము. నేను ఒక 7-8 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం లైట్గా పింక్ కలర్ వచ్చినంత వాటికి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపెట్టుకుంటున్నాం. ఈ ఉల్లిపాయలు వేగేటప్పటికి మనకి ఈజీగా ఒక 5 minutes పడతాయి. మధ్యలో మూత పెట్టి మగ్గిస్తున్నాము. మీ ఇంట్లో కూడా ఇలా ఓవర్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఉంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో వాళ్ళ పేరు రాయండి. ఇంకా ఉల్లిపాయలని మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, కొంచెం మనకి మెత్తబడిపోతున్నాయి ఉల్లిపాయలు అనేవి మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. మా వాడికి నేను ముందే చెప్పాను, ఉల్లిపాయలు కదుపుతూ ఉండరా లేదంటే మాడిపోతాయి అంటే, మైహూనా నేనుండగా నీకెందుకు దండగా అన్నాడు. 1 నిమిషం అటు వెళ్ళి ఇటు వచ్చేలాగా చూసారా, ఉల్లిపాయలన్నీ శుభ్రంగా మాడగొట్టాడు. ఇంకా ఉల్లిపాయలు మాడి అని మా అమ్మకి తెలిసిందంటే ఇద్దరు పొయ్యి దగ్గర నుంచొని బాగా గనకారం ఎలగబెట్టారు అంటది. అందుకనే సైలెంట్గా దాంట్లో 2 టమాటాలు కూడా కట్ చేసి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసాము. ఇంకా ఇందులోనే అల్లం, చిన్నులపాయ, కొబ్బరి గసాలు ఈ 4 కలిపి మెత్తగా మిక్సీ పేస్ట్లా పట్టుకున్నాము. ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసాము. ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసినాక మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం మసాలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక మసాలా అనేది మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టుకుంటే ఒక 5-6 నిమిషాలకి మనకి నూనె అనేది పైకి తేలుతుంది. నూనె పైకి తేలిందంటే మనకి మసాలా అనేది పూర్తిగా వేగినట్లే అని అర్థం. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మాకైతే మసాలా అనేది పూర్తిగా వేగిపోయింది. ఇందులోకి మేము 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేస్తున్నాము. ఇక 4 టేబుల్ స్పూన్ల వాటికి కారాన్ని యాడ్ చేస్తున్నాము. కారం అనేది మీ ఆప్షనల్. మేమంటే కారం ఎక్కువ తింటాం కాబట్టి 4 టేబుల్ స్పూన్ వాటికి వేసుకున్నాను. మీరు ఒకవేళ తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ తగ్గించుకోండి. కారం కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా కలిపెట్టుకోవాలి. కారం అనేది నూనెలో ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. జస్ట్ అలా అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలి. అంతా బాగా కలిపెట్టుకున్నాక నేను ఇక్కడ 100 గ్రాముల చింతపండుని ఒక అరగంట ముందే ఒకసారి కడిగేసుకొని నానబెట్టుకున్నాను అనమాట ఫుల్గా నీళ్ళల్లో. వాటిలో నుంచి గుజ్జు మొత్తాన్ని తీసేసాను వేరుగా. ఇంకా నూనె అనేది ఇట్లా పైకి తేలినాక ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మసాలా పేస్ట్ని అంతటిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉండలేం కట్టకుండా కలుపుకుంటే మనకి బాగుండిద్ది. ఉండలేం కట్టకుండా ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు ఇలా అంటూ ఉంటే మనకి చింతపండు రసం అనేది చిక్కగా అయిపోతుంది. ఇందులోకి నేను ఒక 1.5 గ్లాస్ వాటికి వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అంటే మన చేప ముక్కలు వేస్తాం కదా, అవి మునగాలన్నమాట చేప ముక్కలు. అందుకని ఒక 1.5 గ్లాస్ వాటికి వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ వాటర్లో మనకి ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి మనం ఈ చేపల పులుసులోకి యాడ్ చేసుకోవాలి.
ముక్కలు అనేవి ఒకటి తర్వాత ఒకటి నీట్గా వేసుకోండి. ఇక్కడ మా వాడిని నేను వేస్తారా అంటే వాళ్ళని చేయబెట్టడానికి లేదని చెప్పా కదా, మొత్తం నేనే చేస్తానని చెప్పి ముక్కలు వాడే వేస్తున్నాడు. కొన్ని ముక్కలు వేసినాక మిగతా ముక్కలు ఎక్కడ వేయాలని చెప్పి మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ఇంకొకదాని తర్వాత ఒకటి పక్కన అడ్జస్ట్ చేసి పెట్టేసి అని చెప్తే సరే అని చెప్పి చిన్నగా ఒకదాని మీద ఒక చేప వేస్తున్నాడు. చేప ముక్కలన్నీ నీట్గా ఒకదాని తర్వాత ఒకటి సర్దుకోవాలి, ఎందుకంటే మనం గంట పెట్టి తిప్పం కదా, అందుకని చెప్పేసి ఒకదాన్ని ఒకటి ఇప్పుడే పచ్చిగా ఉన్నప్పుడే జరుపుకొని వేసుకుంటే ఇంక తర్వాత మళ్ళీ ముక్క అనేది విరగకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మొత్తం మేము సర్దేసేసి ఇంకా మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 30 నిమిషాల తర్వాత మేము మూత తీసి చూస్తే మాకైతే చేప పులుసు అనేది రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, ఇంటి మొత్తం మాకు చేపల పులుసు స్మెల్లే వస్తుంది. కొత్తిమీర కూడా కొంచెం వేరే అంటే పైనుంచి చూసారు ఎలా వేస్తున్నారో, నాకన్నా ఎవరు బాగా వేయలేరు అన్నట్టుగా వేస్తున్నాడు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వాటికి గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాము. గరం మసాలా ఎక్కువైతే బాగోదు, 1 టేబుల్ స్పూన్ వాటికి అయితే సరిపోతుంది, లేదంటే మళ్ళీ చేప ఫ్లేవర్ అనేది మనకి పోతుంది. ఇంకా కొత్తిమీరను గరం మసాలా వేసినాక స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక అరగంట పాటు కదిలికుండా ఉంటే మనకి వేడి చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. చేపల పులుసు అనేది వేడిగా తినటం కన్నా కూడా కొంచెం చల్లారి తింటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇంక ఇక్కడ మా వాడు ఓవర్ యాక్షన్ చూడండి, అబ్బా చేపల పులుసు స్మెల్ బాగా వచ్చింది, ఎంత నేనే చేశానని చెప్పి అందరూ చెప్తున్నాడు. నిజంగానే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.